శ్రీమహాగణాధిపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వకం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మస్వరూపులారా, మహాన్ తపస్వి 13వ శతమానంలో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి మహాపురుషుడు విద్యారణ్యుల వారు. ఈయన మహాన్ తపస్సు ద్వారా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి భువనేశ్వరీదేవిని ఆరాధించి సువర్ణ వర్షాన్ని కురిపించి తను ఆశ్రయించి వచ్చినటువంటి హక్క మరియు బుక్క వీరి ద్వారా విస్తారమైన వైభవోపేతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి మహాపురుషుడు. 1136లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈయన మహామంత్రిగా మరియు పీఠాధిపతిగా ఆ యొక్క రాజ్యం యొక్క సర్వము రక్షించినట్టు మహాపురుషుడని హక్క బుక్కులు ఆయన్ను విజయనగర సామ్రాజ్యాధీశ్వర అని బిరుదుతో గౌరవించేవారు. వీరు హరిహర తమ గురువు యొక్క జ్ఞాపకార్థం విద్యాశంకర దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఇట్టి మహాపురుషుడు తపస్సు చేసిన మహాపుణ్యభూమి మరియు మన యొక్క పురాణాదుల్లో మనం కనుక్కునేటువంటి గొప్ప క్షేత్రం కిష్కింద. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ యొక్క వానర సైన్యంలో సుగ్రీవుడు, బలవాన్ వాలి, మహాన్ భక్తుడు హనుమంతుడు విద్యార్జన చేసినటువంటి తపోభూమి అని మనకు వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తుంది. ఇట్టి మహాన్ హంపి 1520లో అత్యంత కీర్తి గడించినటువంటి కృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబికాదేవికి సమర్పించినట్లుగా హోసపేట నగరాన్ని నిర్మించాడు. దీని పూర్వపు నాగలాపురం అయితే ప్రజలు కొత్తగా కట్టించినటువంటి నగరం మరియు వీధుల వలన హొసపేటే అని పిలుస్తూ వచ్చారు. మనందరి సౌభాగ్యం కాంచి కామకోటి పీఠంలో 68వ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 1978లో తమ పవిత్రమైనటువంటి యాత్ర బళ్ళారి నుండి తోరణగల్ శాండూర్ నగరానికి వచ్చారు. మహారాజులు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వంశస్థులైనటువంటి CMY ఘోర్పడే గారు తమ పూర్వీకులు కట్టించినటువంటి ఒక శివాలయంలో మహాస్వాముల వారిని దర్శించుకొని తమ జీవితం అంతా కూడా ఆయనకే పదార్పణ చేయాలని నిశ్చయించుకున్నాడు. తద్వారా మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులతో వారితో పాటుగా హంపి మరియు పరిసర ప్రాంతాలను సంచరిస్తూ అనేక కాలం వారితో ఉన్నారు. ఆ యొక్క అనుభవాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆంగ్ల భాషలో ఆయన గ్రంథాన్ని రచించారు. వాటి ద్వారా కూడా అనేకమైన వివరాలు మనకు తెలిసి వస్తాయి. మహాస్వాముల వారితో గడిపినటువంటి ఆ స్మృతులు ఎప్పటికీ మర్చిపోలేని ఆయన రాసుకున్నారు. మహాన్ ప్రభావ వ్యక్తి అయినటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు
వారి సన్నిహితంలో వెలుగుతున్నటువంటి శ్రీ ఎంవై ఘోర్పడే గారు అత్యంత వినయంగా మహాస్వాముల వారిని ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటిది శాశ్వతంగా నిలబడేటువంటి ఒకానొక కార్యక్రమాన్ని నాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించగా, ఆయన శ్రద్ధాభక్తికి సంతోషించిన మహాస్వాముల వారు విద్యారణ్యుల వారి జ్ఞాపకార్థం ఒక వేద పాఠశాలను మీరు స్థాపించండి అన్నారు. మహారాజు వారు ఎంతో సంతోషించి అది మహాదీవెనగా తమ అదృష్టంగా భావించినటువంటి మహారాజ్ హౌస్పేట్లో 1980లో ఒక కిరాయికి ఒక గృహాన్ని తీసుకొని కొంతమంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి విద్యారణ్య వేద పాఠశాల 1993లో భవ్యమైన భవంతులతో మరియు విశాలమైనటువంటి ఆట మైదానం మరియు చూడ్డానికి చూపర్లకు ఆకట్టుకునేటువంటి దేవాలయాల ప్రాంగణం, ఇటువంటి గొప్పదైనటువంటి భవంతులు నిర్మించారు. అందులో అనుభవంతులు మరియు సుశిక్షితులైనటువంటి వేద పండితులను రాపించి వారికి అనుకూలాలు చేయించి అనేక మంది విద్యార్థులు దాంట్లో సులభంగా చేరడానికి అనుకూలం చేశారు. ఇది హౌస్పేట్ మరియు శాండూర్ వెళ్ళేటువంటి దారిలో ఈ యొక్క వేద విద్యా భవనాన్ని మనం చూడొచ్చు. శ్రీ విద్యారణ్య వేద పాఠశాల ఉచిత వేద శిక్షణ మరియు విద్యార్థులందరికీ కూడా విద్యార్థి వేతనం కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. విద్యార్థులు వసతి కోసం విశాలమైనటువంటి ప్రాంగణం మరియు గదులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ వేద విద్యతో పాటుగా లౌకిక శిక్షణను కూడా ఇక్కడ పొందుతున్నారు. మరియు శుచిరుచైన ఆహారము మరియు నివేదనం చేసినటువంటి దేవతలు నివేదనం చేసినటువంటి ఆహారం వాటిని భుజించి సుశిక్షితులైన వేద పండితుల ద్వారా విద్యార్జన చేసి తమ జీవితాన్ని కృతార్థం చేసుకుంటున్నారు. ప్రతినిత్యము కూడా శ్రీ గణేష, నటరాజమూర్తి, శివలింగ దేవాలయాల ముందు కూర్చొని వేదపారాయణ చేస్తారు. విశేషంగా ప్రతి త్రయోదశి ప్రదోష పూజలు మరియు పండగలు, ఉత్సవాలు ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. పేరుగాంచిన వేద శిక్షకులు పొందిన ఈ యొక్క పాఠశాల ఒక జ్ఞాన దేవాలయం అనే ఇక్కడ పిలుస్తూ ఉంటారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం వైద్యులు ఎప్పుడూ సహాయం అందిస్తూ ఉంటారు. ఉత్తమమైన క్రమశిక్షణాయుతమైనటువంటి నీతి సంహిత పొందినటువంటి ఈ యొక్క పాఠశాల ఈ పరిసరంలోనే గొప్ప కీర్తిని గడించింది. కాంచీ మహాస్వాముల వారి యొక్క దివ్య ఆశీస్సులు మరియు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు మహాస్వాముల వారి జ్ఞాపకం కోసం ఈ భవంతిలో మహాస్వాముల వారి జన్మదినం మరియు పుణ్య ఆరాధనలు సామూహికంగా నెరవేర్చుకొని తమ భక్తిని చాటుతూ ఉంటారు. ఇక్కడ 1978లో మహాస్వాములు వచ్చినప్పుడు మహారాజు ద్వారా ఈ యొక్క నశించిపోతున్నటువంటి మన యొక్క శిలాశాసనాలు కానివ్వండి, శిల్పకళ ఏదైతే ఉందో అవి మరియు ప్రాచీనమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా సంగ్రహించేటువంటి ఒక శాఖను వీళ్ళు ప్రారంభించారు. దాన్నే విద్యారణ్య ఉత్కలన ట్రస్ట్ అని. అది ఇప్పుడు ప్రస్తుతం కాంచీ మహావిద్యాలయం కాంచీపురంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి డీమ్డ్ యూనివర్సిటీలో ఆ శాఖ అతి ఉత్తమంగా ఈ యొక్క విలువైనటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా రక్షిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కాంచి కామకోటి పీఠాధిపతులు 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఈ యొక్క వేద పాఠశాలకు అదనంగా షడంగములు అనేటువంటి కొత్త పాఠశాలను
దీంట్లోనే ప్రవేశపెట్టారు. అవి ఏవి అనగా వేదములు 4: రుక్, యజు, సామ, అథర్వణ వేదములు. దాని షడంగములు శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం. ఈ విధంగా అదనపు శాఖను పొందినటువంటి ఈ యొక్క పాఠశాల అతి ఉన్నతమైనటువంటి విలువలను పొంది ఉంది. మహాస్వాముల వారి యొక్క ఉద్దేశం 6 సంవత్సరాలు ఈ యొక్క దక్షిణ ప్రాంతాల్లో సందర్శించిన ఆ సందర్భంలో హౌస్పేట్లో శ్రీ విద్యారణ్యుల వారి జ్ఞాపకార్థం ఒక వేద పాఠశాల మరియు మహారాష్ట్రలో సతారాలో ఉత్తర చిదంబరం అని పిలువబడేటువంటి నటరాజ మందిరం మరియు అనేక దేవాలయాలను ఆయన పునరుద్ధరించారు. గుల్బర్గాలో శ్రీ సదాశివ మహారాజ్ కీలే అనేటువంటి మహాభక్తుడు ఆయన ఉద్యోగాన్ని విరమణ చేసి 10 ఏళ్ల పాటు కేవలం పాలన మాత్రం స్వీకరిస్తూ మహాస్వాముల వారు రాకగా ఎదురు చూస్తుంటాం. ఆ పుణ్యాత్ముడిని అనుగ్రహించాలనే ఉద్దేశంతో మహాస్వాముల వారు గుల్బర్గా నగరానికి వచ్చి ఆయన అనుగ్రహించడం ద్వారా ఆయన సంప్రీతుడై నేడు గుల్బర్గా నగరం వెలుపల విశాలమైనటువంటి వాస్తు పద్ధతిలో నిర్మించబడిన శ్రీ లక్ష్మీనారాయణ మందిరాన్ని మనం ఈరోజు కనులారా గాంచవచ్చు. స్వాముల వారు అనేకమైన ధార్మిక కేంద్రాలను రావడానికి ఆయన ఎంతో శ్రమించారు. ఈ లోక కళ్యాణమే పరమోద్దేశంగా ఉన్నటువంటి కాంచి కామకోటి పీఠంలో ధ్రువతారగా వెలుగుతున్నటువంటి కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతేవాశివర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఒకసారి దీపావళి సందర్భంగా హౌస్పేట్లో వారు కొద్ది రోజులు ఈ యొక్క విద్యారణ్య పాఠశాలలో ఉండి అనేకమైన యజ్ఞ యాగాదులు మరియు ధార్మిక సదస్సులు, వేద సదస్సులు నిర్వహించారు. ఆ సమయంలో మహాస్వాముల వారి యొక్క అనుగ్రహమో సంకల్పం అన్నట్లు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు హౌస్పేట్లో కామాక్షి దేవాలయానికి శంకుస్థాపన నెరవేర్చారు. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు హౌస్పేట్లో అత్యంత భక్తుడు, శ్రద్ధాళువైనటువంటి శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్, వీరు పేరు పొందినటువంటి మహా శ్రీమంతులు మరియు అంతే గొప్ప వినయవంతులు. వీరి కుమారులు కూడా రాజకీయంలో చాలా గొప్ప కీర్తిని గడించారు. శ్రీ హెచ్ఆర్జి గవియప్ప, వీరు మహాస్వాముల వారి అనుగ్రహం ఉన్నట్లుగా శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయయాత్రకు వచ్చిన సందర్భంలో వారి ద్వారా కామాక్షి దేవాలయాన్ని వారు కుంభాభిషేకాన్ని నిర్వర్తించారు. ఈ విధంగా ఈ పరంపరలో వచ్చినటువంటి మహాస్వాములందరూ కూడా లోక కళ్యాణం, సమాజం యొక్క అభివృద్ధి, అందరిలో కూడా ధార్మిక వాతావరణం కలిగించేటువంటి గొప్ప పీఠం కాంచి కామకోటి పీఠం. ఇట్టి మహాపురుషును సంస్మరించడమే మన పూర్వజన్మ సుకృతం. ప్రాతస్మరణీయులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని ధ్యానిస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా వారి దివ్య చరణాలను నిరహంకారపూర్వకంగా సమర్పిస్తున్నాం. ఇట్లో మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.